ఫ్రెండ్స్, నాసిక్‌లోని టీసీఎస్‌కి సంబంధించిన ఘోరం ఏంటని మనం తెలుసుకున్నాం. 9 మంది ఆడవాళ్ళు చాలా దారుణంగా శారీరకంగా, మానసికంగా అన్ని విధాల వేధింపులకి గురయ్యారు. మతం మార్పిడులు చేయటము, అలాగే పేరు మార్చుకోమనడము, అలాగే హిందూ దేవుళ్ళను దూషించటము, చిన్న చూపు చూడటము, దుర్భాషలాడటము, ఇంక వాళ్ళని ఏ రకంగా వేధించాలో ఆ రకంగా వేధించారు. ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఈ కేసులో చాలా కీలక పాత్ర పోషించింది ఈ నిధా ఖాన్. ఈ నిధా ఖాన్ గురించి చెప్పాలి అంటే, ఈమె హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో పనిచేసింది. ఈమె దగ్గరికి వెళ్లి మేము కంప్లెయింట్ ఇచ్చాము. కానీ ఈమె యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి టీసీఎస్‌లో పనిచేసే వాళ్ళు, అలాగే ఎఫ్ఐఆర్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు. కానీ టీసీఎస్ కంపెనీ మాత్రం తినసలు హెచ్ఆర్ఏ కాదు. తిను కూడా బీపీఓ టెలికాలరే. కానీ అక్కడ ఎఫ్ఐఆర్ ఇచ్చిన అమ్మాయిలతో ఈమె మేబీ అసభ్యకరంగా అంటే మీరెందుకు నమాజ్ చేయరు? మీరు నమాజ్ చేయొచ్చు కదా! అంటూ ఒత్తిడి తీసుకురావడం వల్ల అలా కంప్లెయింట్ ఇచ్చి ఉండొచ్చు అంటూ వాళ్ళు కేస్‌ని పక్కదారి పట్టించారో ఏమో తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం జరిగింది. ఎప్పుడైతే ఈమె పేరు ఎఫ్ఐఆర్‌లో వచ్చిందో ఇమ్మీడియేట్‌గా పోలీసులు ఈమెను వెతకడానికి వెళ్తే ఈమె పరారీలోకెళ్ళిపోయింది. అయితే ఇక పోలీసులు ఈమె భర్తని పట్టుకుని మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేశారు. వెంటనే ఈమె ఉంటున్న చోటుకి వెళ్తే అక్కడ పోలీసులకి దిమ్మ తిరిగిపోయి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అదేంటి అంటే ఈమె ఉంటున్న ఇల్లు చుట్టుపక్కల వాళ్ళు ఈమెను చూసి ఈమె గురించి తెలుసుకొని షాక్ అయిపోయారు. ఎందుకనంటే వీళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి 2 నెలలే అవుతోందట. అయితే 2 నెలల నుంచి కనీసం ఈ అమ్మాయి మొహం కూడా మేము సరిగ్గా చూడలేదని, కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇది కావాలనో, అది కావాలనో వాచ్‌మెన్‌తోనో లేదా ఆ అపార్ట్మెంట్స్‌కి సంబంధించిన సెక్రటరీ, ప్రెసిడెంట్‌తోనో ఎంతో కొంత మాట్లాడతారని, కానీ అసలు 2 నెలల నుంచి అటు భర్త గాని, భార్య గాని అసలు కనిపించరని, ఒక మనిషి ఉంటారు లేతే ఒక ఫ్యామిలీ ఉంటారని వినటమే కానీ చేసింది ఏమీ లేదు అంటూ చెప్పారు. అంతేకాకుండా అక్కడ పోలీసులు ఈమె గురించి ఇంకొక 20, 30 మంది అడిగితే వాళ్ళలో ఎవ్వరు కూడా మాకసలు ఈవిడెవరో తెలీదని చెప్పడం జరిగింది. దాంతో వెంటనే ఇమ్మీడియేట్‌గా పోలీసులు ఈమె చుట్టాలింటికి అంటే వీళ్ళ బంధువుల ఇంటికి వెళ్తే అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అవ్వటము, అక్కడ ఉంటున్న ఆహ్, ఇంటికి సంబంధించిన చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు కదా! ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళెవరో మాకు తెలీదు. అంటే ఈ నిధా ఖాన్ గురించి కాదు. నిధా ఖాన్‌కి సంబంధించిన బంధువులు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళు కూడా ఒక పరారీలో ఉన్నట్టు, ఏదో ఒక సీక్రెట్ ప్లేస్‌లో ఉంటున్నట్టే ఉంటున్నారు కానీ, వాళ్ళకి సోషల్ లైఫ్ ఎక్కడా లేదు. దీంతో ఈమె కావాలనే ఇదంతా చేసింది అని అర్థమవుతుంది. ఎందుకంటే 26 తారీఖు మార్చిని ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇమ్మీడియేట్‌గా ఆమె ముందస్తు బెయిల్ కోసం ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ కోర్ట్ దాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఎందుకంటే ఈమె 2 నెలల గర్భమైనా, 3 నెలల గర్భమైనా ఈమె వచ్చి విచారణలో పాల్గొనాలి కాబట్టే అలాగ తిరస్కరించడం జరిగింది. వెంటనే ఈమె పోలీసులకి లొంగిపోవాలని చెప్పడము జరిగింది. అయితే ఖచ్చితంగా పోలీసులు ఈమెను ఇంకొక 24-36 గంటల్లో పట్టుకుంటారని చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.